హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ద నెక్లెస్ చాప్టర్లో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతవరకు మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసి ఇచ్చిన ఎక్సర్సైజులు చేశారు కదా. చేయకపోతే అవి చేయండి. అలాగే ఆ వీడియోస్ చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో ఆ వీడియోస్ ఇస్తాను, చూడండి. సరేనా? నెక్స్ట్ మనము ఇచ్చిన క్లూస్ ఆధారంగా ఒక స్టోరీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. సరేనా? ఇక్కడ చూడండి, ఈ పిక్చర్స్ చూస్తున్నారా? ఈ పిక్చర్స్ బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక అబ్బాయి ఒక చెట్టు దగ్గర కాయల కోసం ఎగురుతూ ఉన్నాడు, రాళ్లతో కొడుతున్నాడు. అక్కడ ఒక కోతి కాయని అతని దగ్గరకు విసిరేసింది. అతను దాన్ని తిని ఎంచక్కా వెళ్ళిపోయాడు. సింపుల్గా అలా చెప్పొచ్చు కదా. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చాడు చూడండి ఆ స్టోరీ చెప్పడానికి. ఈ క్లూస్ ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ని ముక్కలు ముక్కలుగా చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఈ పూర్తి సెంటెన్స్ అయితే లేవు. దీన్ని పూర్తి సెంటెన్స్గా చెప్పాలి. ఈ స్టోరీని వాళ్ళే ఇచ్చారు. దీన్ని ఎలా చెప్పారో చూద్దామా. స్టోరీ నేమ్ వచ్చేసి ద క్లెవర్ బాయ్. ద క్లెవర్ బాయ్. ఇక్కడ ఫస్ట్ క్లూ ఏముంది? ఏ బాయ్ హంగ్రీ. ఆ అబ్బాయి ఆకలిగా ఉన్నాడు. దానికి ఇక్కడ స్టోరీలో ఎలా చెప్తున్నాం? ఆన్ ఏ హాట్ డే, ఒక వేడిగా ఉన్న రోజు, ఏ బాయ్ వాక్డ్ ఏ లాంగ్ వే అండ్ వాజ్ టైర్డ్. ఏ బాయ్ వాక్డ్ లాంగ్ వే, అతను చాలా దూరం నడిచాడు అబ్బాయి. అండ్ వాజ్ టైర్డ్, అతను అలసిపోయాడు. హీ స్టాప్డ్ అండర్ ఏ గవ్వా ట్రీ టు హ్యావ్ ఏ రెస్ట్. హీ స్టాప్డ్, అతను ఆగాడు ఎక్కడ? అండర్, కింద, ఏ గవ్వా ట్రీ, ఒక జామ చెట్టు కింద ఆగాడు. టు హ్యావ్ ఏ రెస్ట్, అతను అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. హీ వాజ్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నాడు. కాబట్టి సో హీ వాంటెడ్ టు ఈట్ గవ్వా, అతను ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఒక గవ్వ తినాలి అనుకున్నాడు. సెకండ్ క్లూ ఏముంది? జంప్డ్ హై టు రీచ్ గవ్వాస్. దాన్ని హీ జంప్డ్ అప్ బట్ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్. ఇక్కడ నాట్ సక్సెస్ఫుల్, హీ కుడ్ నాట్ అని సెంటెన్స్ రాశాం కదా. అతను హీ జంప్డ్ అప్, అతను ఎగిరాడు పైకి. బట్ కానీ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్, అతను ఫ్రూట్ని చేరుకోలేకపోయాడు. ఇచ్చిన క్లూస్లో జంప్డ్ అప్ హై టు రీచ్ గవ్వాస్, జామకాయలు అందుకోవడానికి పైకి ఎగిరాడు. నాట్ సక్సెస్ఫుల్, కానీ అందుకోలేకపోయాడు అన్న 2 క్లూస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఈ సెంటెన్స్ రాశాం. నెక్స్ట్ క్లూ మంకీ ఇన్ ట్రీ. చెట్టులో ఒక కోతి ఉంది. దాన్ని బట్టి సెంటెన్స్ ఎలా రాస్తాం? ద బాయ్ సా ఎ మంకీ ఇన్ ఎ ట్రీ. ఆ అబ్బాయి చెట్టులో ఒక కోతిని చూశాడు. నెక్స్ట్ క్లూ బాయ్ త్రూ ఎ స్టోన్ ఎట్ గవ్వా. త్రూ గవ్వా ఎట్ బాయ్. బాయ్ థ్యాంక్డ్ మంకీ. అబ్బాయి ఒక రాయిని గవ్వ మీదకి, జామకాయ మీదకి విసిరాడు. గవ్వాని బాయ్ దగ్గరికి విసిరింది. బాయ్ కోతికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ 3 క్లూస్ ఉన్నాయి కదా, వీటి ద్వారా హీ హ్యాడ్ అన్ ఐడియా, అతనికి ఒక ఐడియా వచ్చింది, ఉపాయం వచ్చింది. హీ పిక్డ్ అప్ ఎ స్టోన్ అండ్ త్రూ ఎట్ ఎ గవ్వా. హీ పిక్డ్ అప్ ఎ స్టోన్, అతను ఒక రాయి పైకి తీసుకున్నాడు. అండ్ త్రూ ఇట్ ఎట్ ఎ గవ్వా, ఒక జామకాయ మీదకి దాన్ని విసిరాడు. ద మంకీ సా దిస్, ఆ కోతిది చూసింది. ఇట్ పిక్డ్ ఎ గవ్వా అండ్ త్రూ ఇట్ ఎట్ ద బాయ్. ఇట్ పిక్డ్ ఎ గవ్వా, ఆ మంకీ ఒక గవ్వ తీసుకుంది, ఒక జామకాయ తీసుకుంది. అండ్ త్రూ ఇట్, విసిరేసింది
ఎక్కడికి? ఎట్ ద బాయ్. ఆ అబ్బాయి వైపు విసిరేసింది. ద బాయ్ థాంక్డ్ ద మంకీ అండ్ ఏట్ ద గవ్వ. ఆ అబ్బాయి కోతికి థాంక్స్ చెప్పి ఆ జామకాయ తిన్నాడు. చదివారు గదా కథ. ఈ కథని ఒకసారి పూర్తిగా మళ్ళీ చదువుదామా? ఆన్ ఎ హాట్ డే ఏ బాయ్ వాక్డ్ ఎ లాంగ్ వే అండ్ వాజ్ టైర్డ్. ఒక వేడిగా ఉన్న రోజు ఒక అబ్బాయి చాలా దూరం నడిచి అలసిపోయాడు. హీ స్టాప్డ్ అండర్ ఏ గవ్వా ట్రీ టు హ్యావ్ ఎ రెస్ట్. అతను ఒక జామ చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. హీ వాజ్ హంగ్రీ సో హీ వాంటెడ్ టు ఈట్ గవ్వా. అతను ఆకలిగా ఉన్నాడు కాబట్టి అతను ఒక జామకాయ తినాలి అనుకున్నాడు. హీ జంప్డ్ అప్ బట్ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్. అతను పైకెగిరాడు కానీ అతను ఆ కాయను అందుకోలేకపోయాడు. ద బాయ్ సా ఎ మంకీ ఇన్ ఎ ట్రీ. ఆ అబ్బాయి చెట్టు మీద కోతిని చూశాడు. హీ హ్యాడ్ అన్ ఐడియా. అతనికి ఒక ఉపాయం తట్టింది. హీ పిక్డ్ అప్ ఎ స్టోన్ అండ్ త్రూ ఇట్ ఎట్ ఎ గవ్వా. అతను ఒక రాయి తీసుకుని జామకాయ వైపు వేశాడు. ద మంకీ సా దిస్. ఒక కోతి దాన్ని చూసింది. ఇట్ పిక్డ్ ఎ గవ్వా అండ్ త్రూ ఇట్ ఎట్ ద బాయ్. ఆ కోతి ఒక జామకాయ తీసుకుని ఆ అబ్బాయి వైపు విసిరింది. ద బాయ్ థాంక్డ్ ద మంకీ అండ్ ఏట్ ద గవ్వ. ఆ అబ్బాయి కోతికి ధన్యవాదాలు చెప్పి ఆ జామకాయ తిన్నాడు. ఈ విధంగా మనం క్లూస్‌ని బట్టి స్టోరీ చెప్పాం. ఇక్కడ యాక్టివిటీ 8ని చూడండి. ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే పిక్చర్స్ ఇచ్చారు. పిక్చర్స్‌కి స్టోరీ చెప్పడం కోసం క్లూస్ ఇచ్చారు. ఆ క్లూస్‌ని బట్టి పిక్చర్స్ చూస్తూ మనము స్టోరీ ఇంగ్లీష్‌లో చెప్పాలి. అర్థమైంది గదా! స్టోరీ నేమ్ వచ్చేసి బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్. నువ్వేంటో దానితోనే నువ్వు సంతోషంగా ఉండు. నువ్వేమైతే ఉన్నావో దానితోనే నువ్వు సంతోషంగా ఉండు అని. ఈ స్టోరీని మీరు ఇంగ్లీష్‌లో రాయండి క్లూస్‌తో. సరేనా? రాసిన తర్వాత నేను చివర్లో ఈ స్టోరీ రాసి పెడతాను. అప్పుడు ఈ స్టోరీ చూడండి. మీ స్టోరీ నా స్టోరీతో కరెక్ట్ అవుతుందో లేదో చూడండి. సరేనా? నెక్స్ట్ మనం నేర్చుకునేది లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. విని దానికి రెస్పాండ్ అవ్వడం ఎలాగా? ఇందులో మనము ఎక్స్‌ప్రెసింగ్ అగ్రీమెంట్ అంటే మన అంగీకారాన్ని తెలపడం ఇంగ్లీష్‌లో ఎలాగా అన్నది నేర్చుకుందాం. ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు రోల్ ప్లే కోసం. రోల్ ప్లే అంటే తెలుసు కదా! మీరు 2 లేదా 3 విద్యార్థులు కలిసి ఇక్కడ ఇచ్చిన కాన్వర్జేషన్‌ని మీరు మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేసి చూయించాలి. మీరిద్దరు ఫ్రెండ్స్ కలిసి యాక్ట్ చేయండి ఈ రోల్ ప్లే. మొట్టమొదట మటిల్డా అనే విద్యార్థి ఏమని చెప్పాలి? కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ నెక్లెస్. కుడ్ యూ ప్లీజ్ దయచేసి లెండ్ మీ అప్పుగా ఇస్తావా? ఏమిటి? యువర్ నెక్లెస్ నీ నెక్లెస్‌ని. తర్వాత జేన్ అనే విద్యార్థి విత్ ప్లెజర్ తప్పకుండా. కమ్ అండ్ చూజ్ వన్ వచ్చి ఒకటి ఎంచుకో. మటిల్డా ష్యూర్ సరే. జేన్ కెన్ ఐ టేక్ దిస్ డైమండ్ నెక్లెస్. కెన్ ఐ టేక్ నేను తీసుకోవచ్చా? ఏంటి? దిస్ డైమండ్ నెక్లెస్ ఈ వజ్రాల నగని. మటిల్డా బై ఆల్ మీన్స్ తప్పకుండా. ఈ విధంగా ఈ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్‌ప్రెసింగ్ అగ్రీమెంట్ అంటే మన అంగీకారాన్ని తెలపడం. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ తెలుపుతున్నారు అంగీకారాన్ని? జేన్ ఏమంటుంది? విత్ ప్లెజర్ అంటే తప్పకుండా. మటిల్డా ష్యూర్
సరే. మళ్ళీ మటిల్డా చివర్లో బై ఆల్ మీన్స్ తప్పకుండా. ఈ విధంగా మనకి కన్వర్జేషన్ అనేది అవుతూ వెళ్తుంది కదా! అందులో ఈ విధంగా మనము చెయ్యొచ్చు, తీసుకోవచ్చు, ఓకే అన్న అగ్రిమెంట్ మనం దానికి ఒప్పుకుంటున్నాము అన్నదాన్ని సందర్భానుసారం ఇంగ్లీష్‌లో ఇలా చెప్తూ వచ్చాం. నెక్స్ట్ ఇంకొక కన్వర్జేషన్ చూడండి. ఇది కూడా మీరు రోల్ ప్లే చేయండి. ఇది కూడా అగ్రిమెంట్ లేదా ఒపీనియన్. అగ్రిమెంట్ ఫర్ ఏ ఒపీనియన్. ఇక్కడ కూడా మనము అంగీకారాన్ని ఎలా తెలపాలి అన్నది తెలుసుకుందాం. రాజు, గోపి, రవి, రఫీ, రాహుల్, బాబీ ఇలాగా 6 విద్యార్థులు కలిసి ఈ కాన్వర్జేషన్ చేయండి. ఫస్ట్ రాజు, హే లుక్ ఎట్ బాబీస్ రింగ్. ఈజంట్ ఇట్ సో నైస్? హే లుక్ ఎట్ బాబీస్ రింగ్. హే అందరూ బాబీస్ రింగ్ వైపు చూడండి. ఈజంట్ ఇట్ సో నైస్? అది చాలా బాగుంది కదా. గోపి, ఎస్ అవును, యు ఆర్ రైట్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది నిజమే. రవి, ఇట్ పర్ఫెక్ట్లీ మ్యాచెస్ విత్ హిస్ ఫింగర్. అది అతని వేలికి సరిగ్గా సరిపోయింది. రఫీ, ఐ అబ్జల్యూట్లీ అగ్రీ విత్ యూ. నేను నీతో అగ్రీ చేస్తాను, నేను నీతో ఖచ్చితంగా ఏకీభవిస్తాను, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటాను అని రఫీ అన్నాడు. రాహుల్, ఇట్ మస్ట్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ఈజంట్ ఇట్ బాబీ. ఇది ఖచ్చితంగా చాలా ఖరీదైనది కదా బాబీ అన్నాడు. బాబీ, నో నాట్ ఎట్ ఆల్, ఇట్స్ వెరీ చీప్. నో కాదు, నాట్ ఎట్ ఆల్ అస్సలు కాదు, ఇట్స్ వెరీ చీప్ అది చాలా చీప్ది, చాలా తక్కువ ధరది. ఐ బాట్ ఇట్ ఇన్ ద విలేజ్ ఫెయిర్. ఐ బాట్ ఇట్ నేను దాన్ని కొన్నాను. ఇన్ ద విలేజ్ ఫెయిర్ మా ఊరి జాతరలో. నేను మా ఊరి జాతరలో దాన్ని కొన్నాను. అది చాలా చీప్ది. ఇక్కడ మీరు అగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చూసారా? ఎస్ యు ఆర్ రైట్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అలాగే ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. నేను నీతో ఏకీభవిస్తాను. ఇది కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. ఇక్కడ నో నాట్ ఎట్ ఆల్. ఇక్కడ డిసగ్రిమెంట్, ఒప్పుకోకపోవడం. ఒప్పుకోకపోవడాన్ని కూడా ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నది నో నాట్ ఎట్ ఆల్, కాదు అస్సలు కాదు అనేసి చెప్పడం. ఇక్కడ మళ్ళీ చూడండి, సేమ్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్లో ఉన్నాయి. డిసగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ ఆరెంజ్ కలర్ బాక్స్లో ఉన్నాయి. చూసారు కదా. అగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలాంటి ఫ్రేజెస్ మనం వాడతాం ఇంగ్లీష్లో. ఇలాంటి ఫ్రేజెస్ అగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే మనం ఒప్పుకుంటున్నాము, ఏకీభవిస్తున్నాము అన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవి వాడతాము. మనం ఒప్పుకోవట్లేదు, దానికి మనము ఏకీభవించట్లేదు అన్నవి డిసగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవి వాడతాం. ఇక్కడ చూడండి, ఎస్ ఐ డూ. ఇక్కడ ఎవరైనా మీరు పాట పాడతారా అంటే ఎస్ ఐ డూ, అవును నేను చేస్తాను. ఎస్ ఐ డూ అంటే అవును నేను చేస్తాను అని. ఆ చెయ్యడం ఏంటి అనేది దాని ముందు ఏమడిగారు అన్నదాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మీరు పాట పాడతారా అంటే అవును నేను పాడతాను, ఎస్ ఐ డూ. మీరు భోంచేస్తారా అంటే ఎస్ ఐ డూ, అవును నేను చేస్తాను. ఇలాగా ఎస్ ఐ డూ అన్నదానికి అర్థం మారుతూ వస్తుంది, దానికి ముందు వాళ్ళు అడిగిన పనేంటి అన్నదాన్ని బట్టి. యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు కరెక్టే. దట్స్ సో ట్రూ, అది ఖచ్చితంగా నిజమే. దట్స్ సో ట్రూ, అది చాలా నిజం. అబ్సల్యూట్లీ, తప్పకుండా. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అలాగే. ష్యూర్, ష్యూర్ అన్నదానికి తప్పకుండా అన్న అర్థం వస్తుంది, సరే అన్న అర్థము వస్తుంది. ఓకే,
సరే. ఇప్పుడు డిసగ్రీమెంట్ ఐ యామ్ సారీ. నన్ను క్షమించు. ఐ యామ్ సారీ. అంటే దానికి ముందు ఏమైనా అడిగుంటే దాన్ని నేను చెయ్యలేను అన్న విధంగా ఐ యామ్ సారీ అని చెప్తాం. ఐ యామ్ అఫ్రైడ్. నేను భయపడుతున్నాను. ఇక్కడ కూడా ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ డూ ఇట్. అంటే నేను భయపడుతున్నాను, నేను అది చెయ్యలేను. ఇక్కడ కూడా ఐ యామ్ సారీ లాగే ఐ యామ్ అఫ్రైడ్ అన్నది కూడా వాడతాం. నేను అది చెయ్యలేను అని. నో నాట్ ఎట్ ఆల్. కాదు, అస్సలు కాదు. ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేటివి. అగ్రిమెంట్ కానీ డిసగ్రిమెంట్ కానీ వాడే ఫ్రేజెస్. ఇక్కడ చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కింద. వాటికి అగ్రీ కానీ డిసగ్రీ కానీ మీరు చేయాలి. ఈ స్టేట్మెంట్స్ చదువుతాను. దానికి మీరు అగ్రిమెంట్ అయితే ఏ విధంగా చెప్తారు, డిసగ్రిమెంట్ అయితే ఏ విధంగా చెప్తారు అన్నది చెప్పండి, సరేనా? ఫస్ట్ స్టేట్మెంట్, ఐ థింక్ అవర్ ఇంగ్లీష్ టీచర్ రచన ఈజ్ వెరీ గ్రేట్. ఐ థింక్ నేను అనుకుంటున్నాను, అవర్ ఇంగ్లీష్ టీచర్ మన ఇంగ్లీష్ టీచరు రచన, ఆమె పేరు రచన, ఈజ్ వెరీ గ్రేట్ ఆమె చాలా గొప్పది. ఇది మీరు ఒప్పుకుంటే ఏమని చెప్తారు? రైట్. ఎస్ యు ఆర్ రైట్ అనొచ్చు, లేదా దట్స్ సో ట్రూ అనొచ్చు, అబ్జల్యూట్లీ అనొచ్చు, ఎగ్జాక్ట్లీ అనొచ్చు కదా. ఎస్ యు ఆర్ రైట్ అంటే అవును నువ్వు చెప్పింది నిజమే, నువ్వు కరెక్టే, ఆమె చాలా గొప్పది అని ఒప్పుకుంటున్నట్టు. దట్స్ సో ట్రూ, అవును అది నిజమే అని ఒప్పుకుంటున్నట్టు, ఆమె గొప్పదే నిజమే అని. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా, ఖచ్చితంగా ఆమె గొప్పదే. ఎగ్జాక్ట్లీ అవును అదే కరెక్ట్, ఆమె గొప్పదే. సెకండ్ది, అవర్ స్కూల్ గార్డెన్ ఈజ్ వెరీ బిగ్. మన స్కూల్ తోట చాలా పెద్దది. దీనికి ఏమని చెప్తాం? అగ్రిమెంట్ అయితే సేమ్ ఇందాక చెప్పినవే చెప్తాము. కాదు అంటే నో నాట్ ఎట్ ఆల్, అస్సలు కాదు, అది అంత పెద్దగా లేదు అని చెప్తాం. అదే అగ్రిమెంట్ అయితే ఇందాక చెప్పిన ఈ 4నే చెప్పచ్చు. థర్డ్ది, వాట్ ఏ నైస్ డ్రెస్ షీ ఈజ్ వేరింగ్. ఆమె ఎంత మంచి డ్రెస్సు ధరించింది కదా అని అడుగుతున్నారు. అప్పుడు అగ్రిమెంట్ అయితే సేమ్ ఇందాక చెప్పినవే మళ్ళీ చెప్పచ్చు. అవే తప్పకుండా కరెక్టే, ఎగ్జాక్ట్లీ, నువ్వు చెప్పింది నిజమే, ఈ విధంగా మనం చెప్పచ్చు. లేదు అంటే ఆహా కాదు, అసలు కాదు అని చెప్పి కూడా చెప్పచ్చు, నో నాట్ ఎట్ ఆల్ అని. అలాగే ఫోర్త్ది, గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్. అబ్బాయిలు అమ్మాయిలు సమానమే. దీనికి ఎవరైనా అగ్రీ చేయాల్సిందే కదా. ఖచ్చితంగా అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, దట్స్ సో ట్రూ, యు ఆర్ రైట్, ఇలాగ మనము చెప్పచ్చు. ఖచ్చితంగా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సమానమే కదా. ఇద్దరికి సమానంగా హక్కులున్నాయి, ఇద్దరికి సమానంగా బాధ్యతలు కూడా ఉంటాయి. అవర్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ వన్. మన స్కూలు చాలా మంచిది. ఇక్కడ కూడా మనము ఇందాక చెప్పిన 4 వాడచ్చు. ఎస్ యు ఆర్ రైట్, దట్స్ సో ట్రూ, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, ఈ విధంగా మనం అగ్రీ చేస్తుంటే అలా చెప్పచ్చు కదా. ఇలా మనము అగ్రిమెంట్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అలాగే డిసగ్రిమెంట్ని కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ ఫ్రేజెస్ ఇవి. ఇక్కడ కూడా మనం ఫ్రేజెస్ నేర్చుకున్నాం కదా, అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ సంబంధించి. ఇది డిసగ్రిమెంట్కి సంబంధించింది. అలాగే పైన కన్వర్జేషన్లో కూడా విత్ ప్లెజర్ తప్పకుండా, షూర్ సరే, బై ఆల్ మీన్స్ ఖచ్చితంగా తప్పకుండా, ఈ విధంగా మనము ఫ్రేజెస్ నేర్చుకున్నాం. ఇక్కడ యాక్టివిటీ 10 చూడండి, ఒక లాంగ్వేజ్ గేమ్ ఉంది, ఒక ఆట ఆడడం.
దీనికి గేమ్ నేమ్ వచ్చేసి టైటిల్ ఆఫ్ ద గేమ్ ఫిషింగ్ ఫర్ అడ్జెక్టివ్స్. మీరు అడ్జెక్టివ్స్ నేర్చుకున్నారు కదా ఇంతకుముందు తరగతుల్లో. ఆ వీడియోస్ చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్‌లో ఆ వీడియోస్ ఇస్తాను చూడండి. ఫిషింగ్ ఫర్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ కోసం ఫిషింగ్ చేయడం. రిక్వైర్డ్ టైమ్ 15 మినిట్స్. 15 నిమిషాల్లో ఆడతాం ఈ ఆట. మెటీరియల్ కావాల్సినవి ఫ్లాష్ కార్డ్స్. ఫ్లాష్ కార్డ్స్ అంటే తెలుసు కదా, చిన్న అట్ట ముక్కలను మనం వాడుకోవచ్చు. సమ్ మ్యాగ్నెట్స్, కొన్ని అయస్కాంతాలు. థ్రెడ్, దారము. ఫిషింగ్ రాడ్, చేపలు పట్టడానికి వాడే రాడ్ లేదా ఒక కర్ర తీసుకొని దానికి గాలం కట్టచ్చు. నోట్, గమనిక ఏంటంటే దిస్ గేమ్ కెన్ బి రీయూజ్డ్ ఫర్ అదర్ వర్డ్ గ్రూప్స్ లైక్ నౌన్స్ అండ్ వర్బ్స్. ఇప్పుడు మనం అడ్జెక్టివ్స్కి వాడినట్టే ఇదే గేమ్ని మనం నౌన్స్కి వర్బ్స్ కూడా వాడచ్చు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే రైట్ ఏ వర్బ్ ఆన్ ఈచ్ కార్డ్. ప్రతి కార్డు మీద ఒక వర్బ్ రాయాలి. ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకున్నాం కదా, వాటి మీద వర్బ్స్ రాయాలి. ద వర్డ్స్ మస్ట్ బి బోల్డ్ అండ్ రీడబుల్. ఆ రాసిన పదాలు చదివే విధంగా బాగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. ఫిక్స్ ఏ థిన్ మెటల్ స్ట్రిప్ అండ్ ఆర్ సేఫ్టీ పిన్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద కార్డ్. ఒక చిన్న పిన్నీస్ కానీ లేదా చిన్న మెటల్ ముక్క, లోహ ముక్క కానీ ఆ కార్డుకు వెనకాల అతికించండి. అటాచ్ పేపర్ క్లిప్స్ ఆన్ ఈచ్ కార్డ్. ప్రతి కార్డు మీద పేపర్ క్లిప్పులు అటాచ్ చేయండి. అటాచ్ ఏ మ్యాగ్నెట్ టు ద ఫిషింగ్ రాడ్. మన దగ్గర ఉన్న ఫిషింగ్ రాడ్కి ఒక మ్యాగ్నెట్ అటాచ్ చేయండి. స్కాటర్ ద కార్డ్స్ ఫేసింగ్ అప్ ఆన్ ద ఫ్లోర్. ఈ కార్డ్స్ అన్నిటిని కూడా ఆ పదాలు పైకి ఉండే విధంగా ఫ్లోర్ మీద పెట్టండి. అలా అలా అక్కడొకటి పెట్టండి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఫిష్ ఎ వర్బ్ కార్డ్ ఫ్రమ్ ద కార్డ్స్ స్ప్రెడ్ ఆన్ ద ఫ్లోర్. మీరు విద్యార్థుల్ని అక్కడున్న కార్డ్స్లోంచి ఫిషింగ్ రాడ్ ఉపయోగించి కార్డును ఏరుకోవడానికి ప్రయత్నించేలా చేయండి. ఆస్క్ దెమ్ టు ఫ్రేమ్ అన్ అడ్జెక్టివ్ యూజింగ్ ద కార్డ్. ఆ వర్బ్ వచ్చింది కదా, ఆ వర్బ్ని బట్టి అడ్జెక్టివ్ని ఫ్రేమ్ చేయడం. మీరు వర్బ్స్తో అడ్జెక్టివ్స్ ఫ్రేమ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా కింద తరగతుల్లో. అలాగా ఒక అడ్జెక్టివ్ ఫ్రేమ్ చేయమని చెప్పండి. ఇఫ్ దే ఫ్రేమ్ ద రైట్ వర్డ్ దే కెన్ ఓన్ ద ఫిష్, అదర్వైజ్ దే హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్. వాళ్ళు కనుక కరెక్ట్ అయిన పదాన్ని వాళ్ళు ఫ్రేమ్ చేయగలిగితే వాళ్ళు పట్టుకున్న ఆ ఫిష్ని వాళ్ళకే ఇచ్చేయాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని ఫ్లోర్ మీదే పెట్టాలి. కంటిన్యూ ద గేమ్ విత్ అనదర్ చైల్డ్. మళ్ళీ ఇంకొక విద్యార్థి వచ్చి సేమ్ ఇదే విధంగా ఆడాలి. ద చైల్డ్ హూ ఓన్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిష్ విల్ బి ద విన్నర్. అక్కడ ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిష్ పట్టుకుంటారో, అంటే ఎక్కువ కార్డులు వాళ్ళు గెలుచుకుంటారో వాళ్ళే విన్నరు. ఈ విధంగా మనము ఈ గేమ్ ఆడొచ్చు. ఇక్కడ పాఠ్యాంశం చివరిలో 2 ఇడియమ్స్, మన తెలుగులో సామెతలు అంటాం, ఇడియమ్స్. ఇక్కడ మొదటిది చూడండి, ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. తెలుగులో దీనికి సమానార్థం వచ్చే సామెత ఏంటంటే మెరిసేదంతా బంగారం కాదు. ఆల్ దట్ గ్లిట్టర్స్, మెరిసేది అంతా, ఈజ్ నాట్ గోల్డ్, బంగారం కాదు. అంతే కదా, మెరిసేదంతా బంగారం కాదు. ఈ సామెతను మనం ఏ సందర్భాల్లో వాడతాం? ఏదైనా ఒకటి చూడ్డానికి గొప్పగా కనిపిస్తుంటే, ఎవరి గురించైనా మంచిగా గొప్పగా అందరూ బయటికి మాత్రమే గొప్పగా మాట్లాడుతుంటే, అలాంటప్పుడు మనము మెరిసేదంతా బంగారం కాదు, అది చూడ్డానికే అలా ఉంటుంది, దాని నిజమైన వాల్యూ దానికి లేదు అని చెప్పేసి ఆ సందర్భాల్లో ఈ సామెతను వాడతాం. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్. క్లోత్ అంటే వస్త్రం,
కోట్ అంటే మనం ధరిస్తాం కదా కోటు. ఆ కోట్. కట్ యువర్ కోట్. నీ కోటుని కట్ చేసుకో. అకార్డింగ్ టు యువర్ క్లోత్. నీ వస్త్రానికి తగినంతగా కట్ చేసుకో. అంతే కదా! మన దగ్గర ఎంత బట్టుందో అంతవరకే మనం కోటు కట్ చేసుకోగలం. ఆ బట్ట ఉన్నదానికన్నా ఎక్కువ కట్ చేసుకోగలమా? లేదు గదా! దీనికి తెలుగులో సమానార్థం వచ్చే అంటే ఇదే సందర్భంలో వాడే వేరే సామెత తెలుగులో మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. అంటే మంచం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం కాళ్ళు చాపుకోవాలి. మంచం కంటే ఎక్కువగా కాళ్ళు చాపుకోలేము అని కదా అర్థము. ఇది ఏ సందర్భాల్లో వాడతారంటే ఈ సామెతలు ఎక్కడైతే మనము ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలి. ఎక్కువ దాని కోసం ఆశపడకూడదు, దురాశ పడకూడదు అన్న సందర్భాల్లో ఈ సామెతని చెప్తారు. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్. వస్త్రం ఉన్నంత వరకే నువ్వు కోట్ కుట్టుకో అన్నది తెలుగు అర్థం వస్తుంది. తెలుగులో మనం వాడే సామెత సేమ్ సందర్భంలో వాడే సామెత మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి. ఇలా సామెతలు మీరు కూడా కొన్ని సేకరించగలరా ఇంగ్లీష్‌లో? సరేనా? రైట్. నెక్స్ట్ భాగంలో మనము 4థ్ చాప్టర్ కలాం గారి గురించి నేర్చుకుందాం. సరేనా? ఇప్పుడొకసారి ఈ పిక్చర్స్ చూస్తూ ఈ హింట్స్ ఒకసారి చదువుదాము. పిక్చర్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మొదటి పిక్చర్‌లో ఎలిఫెంట్, ఫాక్స్ ఉన్నాయి. రెండో పిక్చర్‌లో ఎలిఫెంట్, ఫాక్స్, బేర్స్, మంకీస్ ఉన్నాయి. ఇవన్నీ దానికి తెల్ల రంగు పూస్తూ ఉన్నాయి వైట్ కలర్. తర్వాత కొంతమంది భటులు ఆ ఎలిఫెంట్‌ని పట్టుకొని ఉన్నారు. తర్వాత వర్షం పడి దానికున్న తెల్ల రంగంతా పోయింది. ఇప్పుడొకసారి హింట్స్ చదవండి. వన్స్ ఇన్ ఏ ఫారెస్ట్. ఒకసారి ఒక అడవిలో. ఎలిఫెంట్ ఏనుగు. అన్‌హ్యాపీ సంతోషంగా లేదు. గ్రే కలర్ బూడిద రంగు. రిక్వెస్టెడ్ బతిమాలింది, అభ్యర్థించింది. ఫ్రెండ్స్ స్నేహితులు. పెయింట్ రంగు. వైట్ తెలుపు రంగు. ఫ్రెండ్స్ హెల్ప్డ్ స్నేహితులు సహాయం చేశారు. ఎలిఫెంట్ ఏనుగు. మూవింగ్ హ్యాపీలీ ఆనందంగా తిరుగుతుంది. కింగ్స్ సోల్జర్స్ కాట్ రాజు యొక్క భటులు పట్టుకున్నారు. టు ప్రెజెంట్ బహుమతిగా ఇవ్వడానికి. వైట్ ఎలిఫెంట్ తెల్ల ఏనుగుని. గిఫ్ట్ టు కింగ్ రాజుకు బహుమతిగా. ఎలిఫెంట్ ఫెల్ట్ సారీ ఆ ఎలిఫెంట్ బాధపడింది. ఆన్ ద వే దారిలో. సడన్లీ రెయిన్డ్ ఉన్నట్టుండి వర్షం పడింది. వైట్ కలర్ తెలుపు రంగు. వాష్డ్ ఆఫ్ రంగంతా కరిగిపోయింది. సోల్జర్స్ లెఫ్ట్ భటులు వదిలెళ్ళిపోయారు. ఎలిఫెంట్ హ్యాపీ ఏనుగు ఆనందంగా ఉంది. సెడ్ చెప్పింది. మై కలర్ ఈజ్ మై బ్లెస్సింగ్ నా రంగే నాకు ఆశీర్వాదం. ఇప్పుడు ఈ హింట్స్ చదివారు కదా. ఇక్కడ నేను స్టోరీ రాసే చూడండి ఆ హింట్స్తో. వన్స్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ వాజ్ అన్ ఎలిఫెంట్. ఒకప్పుడు ఒక అడవిలో ఒక ఎలిఫెంట్ ఉండేది. దట్ వాజ్ అన్‌హ్యాపీ ఆఫ్ ఇట్స్ గ్రే కలర్. దాని యొక్క అంటే దానికి సంతోషంగా లేదు. ఇట్ రిక్వెస్టెడ్ ఇట్స్ ఫ్రెండ్స్ ఫాక్స్, మంకీస్ అండ్ బేర్స్ టు పెయింట్ వైట్ కలర్ ఆన్ ఇట్. అది తన స్నేహితులైన నక్క, కోతులు, ఎలుగుబంట్లని దానికి తెల్ల రంగు వేయమని అడిగింది. ద ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఇట్. ఆ ఏనుగు యొక్క స్నేహితులు హెల్ప్ చేశారు. ఎలిఫెంట్ వాజ్ మూవింగ్ హ్యాపీలీ ఇన్ ద ఫారెస్ట్. ఇప్పుడు ఆ ఎలిఫెంట్ చాలా ఆనందంగా అడవిలో తిరుగుతూ ఉంది. వన్ డే ఒకరోజు ద కింగ్స్ సోల్జర్స్ సా ద వైట్ ఎలిఫెంట్. రాజు యొక్క భటులు ఆ తెల్ల ఏనుగును చూశారు. దే కాట్ ద వైట్ ఎలిఫెంట్. వాళ్ళ తెల్ల ఏనుగులు పట్టుకుని టు ప్రెజెంట్ యాజ్ గిఫ్ట్ టు కింగ్.
ఆ రాజుకు బహుమతిగా ఇవ్వడానికి దాన్ని పట్టుకున్నారు. ఎలిఫెంట్ ఫెల్ట్ సారీ. ఆ ఎలిఫెంట్ ఇప్పుడు బాధపడుతూ ఉంది. అండ్ ఇట్ ఈస్ క్రయింగ్ ఫర్ హెల్ప్. అది సహాయం కోసం ఏడుస్తూ ఉంది. ఆన్ ద వే టు కింగ్స్ ప్యాలెస్. రాజుగారి దర్బారుకు వెళ్ళే దారిలో ఇట్ రెయిన్డ్ సడన్లీ. హఠాత్తుగా వర్షం పడింది. ద ఎలిఫెంట్స్ వైట్ కలర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ద రెయిన్. ఆ వర్షంలో ఎలిఫెంట్ యొక్క తెలుపు రంగు మొత్తం కరిగిపోయింది. ద సోల్జర్స్ లెఫ్ట్ ద ఎలిఫెంట్ ఇన్ ద ఫారెస్ట్. ఆ భటులు ఆ ఎలిఫెంట్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. ద ఎలిఫెంట్ వాజ్ హ్యాపీ అగైన్. ఇప్పుడు ఎలిఫెంట్ మళ్ళీ ఆనందంగా ఉంది. అండ్ సెడ్, చెప్పింది ఏమని? మై కలర్ ఈజ్ మై బ్లెస్సింగ్. నా రంగే నాకు ఆశీర్వాదము. ఈ విధంగా మనము హింట్స్ ద్వారా స్టోరీ రాసాం. ఇదొకసారి మీరు రాసిన స్టోరీతో చెక్ చేసుకోండి, సరేనా?